గణపతి పూజ అయితే చాలా బాగా జరిగింది. అసలు కొత్త ఇంట్లో గణపతి పూజ ఎందుకు చేస్తారంటే, ఏ విఘ్నాలు, ఆటంకాలు కలగకుండా ఆ ఇంట్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ గణపతి పూజ చేస్తారు. ఈలోపు మా ఆడపడుచు అయితే ఇక్కడ పాలు పొంగిచ్చేశారు. ఇంకా తర్వాత హోమానికి అయితే రెడీ అవుతున్నాం. మా పాప ఇక్కడ ఫోటో తీస్తాను, ఇలా నిలబడండి అని చెప్పి ఫోటో తీసింది. గణపతి పూజ అయ్యేలోపు ఇక్కడ హోమానికి అయితే సిద్ధం చేశారు. ఇంకా మేము హోమం స్టార్ట్ చేసాము. అసలు కొత్త ఇంట్లో హోమం ఎందుకు చేస్తారంటే, మనం హోమంలో సమర్పించే అన్ని అగ్ని ద్వారా దేవతలకి చేరుతాయంట. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది, అందుకే ఈ హోమం చేస్తారు. ఇంకా మేము ప్రతి రూమ్లో నవధాన్యాలు అయితే చల్లాము. అవన్నీ నేను ఫుల్ వీడియోలో పోస్ట్ చేస్తాను. గణపతి పూజ వాస్తు హోమం అయిపోయేసరికి నైట్ 1:30 అయితే అయింది. ఆ రోజు మా పాప అస్సలు నిద్రపోలేదు, మేల్కొనే ఉంది లాస్ట్ వరకు. ఇంకా లాస్ట్లో హారతి తీసుకోమంటే తనే తీసుకుంటా అంది. వాళ్ళ డాడీకి కూడా తనే హారతి ఇచ్చింది. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో వ్రతం ఎలా జరిగిందని పోస్ట్ చేస్తాను. మీరైతే లైక్ చేయండి, ఫాలో అయిపోండి.